భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ అన్నారు. నర్సరావుపేట, రొంపిచెర్ల ప్రాంతాల్లో మంగళవారం వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలోని పల్నాడు రోడ్లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచి. అంటే ఇటువంటి రాజ్యాంగం లేనటువంటి చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాయి. అదేవిధంగా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా వారు ఉండి దగ్గరుండి మిగతా అన్ని దేశాల్లో కూడా మరి ఉన్నటువంటి రాజ్యాంగాలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రపంచంలోనే ధీటైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన అనంతరం ఏ దేశానికైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ దేశాలకి ఒక రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగం ఈ దేశంలో ఉండబడేటటువంటి పౌరులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఎన్నికలు అనేటటువంటి ఒక ప్రక్రియ ఏ విధంగా సాగాలనేటటువంటి విషయం ఈ భారత రాజ్యాంగం మీద ఆదేశించబడి ఉంటుంది. అయితే 1949 నవంబర్ 26కి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి రాజ్యాంగం రాయాల్సినటువంటి సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర్య అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల కాల వ్యవధిలో భారత రాజ్యాంగాన్ని రాయాలని ఆదేశాలు ఇస్తే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల వ్యవధిలో ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానాన్ని అత్యున్నత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో కాదు ప్రపంచంలోకెల్లా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన